ఈ ప్రభుత్వంలో ఇటువంటి పోలీస్ వ్యవస్థ ఎలాగుంది అని జగన్ గాని లేకపోతే ఎనీ ప్రతిపక్ష నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఎవరో ప్రశ్నిస్తే ఒక అర్థం ఉంది. లేదా ప్రజా సంఘాలు ఇంకెవరన్నా ప్రశ్నిస్తే అర్థం ఉంది. నువ్వు ఈ గవర్నమెంట్లో ఉంటూ డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆయన బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇమ్మీడియట్గా డీజీపీని పిలిచి మాట్లాడొచ్చు కదా ఆయన. యాక్చువల్గా ఆయన చేయాల్సిందేంటి? ఆయన డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అనేది అలంకరణ మాత్రం, ఒక స్టేటస్ సింబల్ లాగా. ఆయన మంత్రి, ఆయన కొన్ని శాఖలు ఆయన నిర్వహిస్తున్నాడు. వేరే శాఖకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్లో ఒక ప్రాబ్లం ఉంది ఈ నియోజకవర్గం కాబట్టి. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఫస్ట్ తన పేషీ ద్వారా అధికారులు పోలీసులు ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలి. అరే బాబు, అక్కడ సిఐయా డిఎస్పీనా వాళ్ళతో మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ పేషీ నుంచి మాట్లాడుతున్నా, మీరు ఫలాని పోలీస్ స్టేషన్లో ఫలాని కేసు విషయంలో మా వాళ్ళు ఇస్తే మీరు తీసుకోవట్లేదు అనేది అడగాలి. వాళ్ళు సరైన సమాధానం చెప్పినప్పుడు ఏం చేయాలి? పై అధికారులకు వెళ్ళాలి, ఇంకా డీజీపీ దగ్గర మాట్లాడాలి. కాంక్రీట్ ఎవిడెన్స్తో డీజీపీకి అప్రోచ్ అవ్వాలి. ఇది ఎవరైనా బాధ్యతాయుతమైన మంత్రి చేయాల్సిన ప్రొసీజర్. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయట్లేదు. పవన్ కళ్యాణ్ వేగ్గా ఆరోపణలు, అది అనేది సామెత ఉంది, బట్టగాల్చి నీ మీద వేస్తాను, నువ్వే దాన్ని క్లీన్ చేసుకో అని. అలాగా వేగ్గా చెప్తున్నాడు. సో దీనికి డీజీపీ తిరుమలరావు రియాక్ట్ అయ్యాడు. తిరుమలరావుని అడిగారు, ఇలా పవన్ కళ్యాణ్ పోలీసుల మీద ఆరోపించారు కదా, మీరేం చెప్తారంటే నేను ప్రూఫ్స్ లేకుండా ఇష్యూని మాట్లాడినని చెప్పాడు. ఆయన కరెక్ట్గానే మాట్లాడు. అంటే నువ్వు ఒక ఆరోపిస్తున్నావు అంటే నీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి. వేగ్గా పోలీస్ వ్యవస్థ బాగాలేదు అంటే నీ ప్రభుత్వమే కదా ఉంది, బాగాలేకపోతే నువ్వు సరిదిద్దాలి కదా, బయట ఎందుకు వచ్చి చెప్తున్నావు? కాబట్టి ఈయన కూడా బయటే చెప్పాల్సి వచ్చింది. సో డీజీపీ ఏం చెప్పాడు? ప్రూఫ్స్ ఉంటే నేను ఆ ఇష్యూని అడ్రస్ చేస్తాను. ప్రూఫ్స్ లేకుండా వేగ్గా చెప్పినప్పుడు నేను అడ్రస్ చేయాలి. ఎవరు ఏ పోలీస్ స్టేషన్లో జరిగింది, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, అదంతా తీసి ఆయనకి ఇవ్వాలి కదా, రిటర్న్కి ఇవ్వాలి కదా. అప్పుడు ఆయన దగ్గర ఒక ఫైల్ ఉంటుంది. ఫైల్ పలాని పిఠాపురం 1 టౌన్ 2 టౌన్ ఏదో పోలీస్ స్టేషన్లో పలాని సీఏ చేశాడా, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, అప్పుడు వాళ్ళకి ఆదేశాలు ఇస్తారు. ఇలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నువ్వు ఎందుకు తీసుకోలేదు, దీనికి షోకాజ్ నోటీస్ ఏదో ఇష్యూ చేస్తారు, నీ సమాధానం చెప్పి. వాళ్ళ సమాధానం మీద సాటిస్ఫై కాకపోతే ఈయన ఇది తీసుకుంటారు, వాళ్ళని పనిష్ చేయడం ట్రాన్స్ఫర్ చేయడం ఏదో చేస్తారు. ఇది కదా ప్రొసీజరు. ఇది చేయట్ల పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? డే 1 నుంచి కూడా వేగ్గా ఆరోపణలు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే చేశాడు ఆయన. వాలంటీర్లను దెబ్బతీయాలనుకున్నాడు. ఎందుకంటే వాలంటీర్లు జగన్కి బలం, రైట్ హ్యాండ్ లాగా ఉన్నారు, బ్యాక్ బోన్ లాగా ఉన్నారు. కాబట్టి వీళ్ళని దెబ్బతీయాలంటే వీళ్ళ మోరల్గా అటాక్ చేసేయాలి అని డిసైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్. దాంతో ఏం చేశాడు? 33,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్కి వెళ్ళిపోయారు. దీనికి కారణం వాలంటీర్లు అని ఒక వేగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉందా? 33 దేశంలోనే 33,000 అన్ని రాష్ట్రాలు కలిపితే కూడా అంతమంది హ్యూమన్ ట్రాఫికింగ్ వెళ్ళాలి. మిస్సింగ్ వేరు, హ్యూమన్ ట్రాఫికింగ్ వేరు. మిస్సింగ్ అనుకో, ఒక అమ్మాయి లేచిపోతే ఆ అమ్మాయి వాళ్ళు పోయి మా అమ్మాయి మిస్సింగ్ అని కేసు పెడతారు. పోలీసులు మిస్సింగ్ అని రాసుకుంటారు. మిస్సింగ్ అని డేటాలోకి వెళ్ళిపోతుంది ఆ కేసు. మళ్ళీ వాళ్ళు వచ్చి ఉంటారు, సమస్య పరిష్కారం అవుతుంది, కానీ మిస్సింగ్లో ఉండిపోతుంది కేసు. ఇవన్నీ మిస్సింగ్లోకి వెళ్ళిపోతాయి. మరి అసెంబ్లీలోనే కొన్ని వందలు కూడా లేరని వాళ్ళే మొన్న డిక్లేర్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒకడే కాదు, అందరూ రాజకీయ నాయకులు చేసే పని ఇదే. ఎవరు కూడా కాంక్రీట్గా మాట్లాడరు, వేగ్గా ఆరోపణలు చేస్తారు. అలాగే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ కూడా బీఆర్ఎస్ కేటీఆర్ వీళ్ళు 1,000 కోట్లు రాహుల్ గాంధీకి ఎత్తుకుపోయి ఇస్తున్నాడు ఇతను అని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? ఏం ఉండదు. అట్లాగే గతంలో 1,00,000 కోట్లు జగన్ తిన్నాడని తెలుగుదేశం క్యాంప్ ప్రచారం చేసింది. అది 100 కోట్లు కూడా లేదు కోర్టుకు వెళ్ళేసరికి. కాబట్టి ఇదేంటంటే వేగ్గా ప్రచారం ఇది గోబెల్స్ ప్రచారం అంటారు. గోబెల్స్ అని హిట్లర్ కాలంలో ప్రాపగండా ఇన్ఛార్జ్ ఉండేవాడు మినిస్టరు. ఆయన ఏంటంటే, ఆయన ఫిలాసఫీ ఏంటంటే, ఒక అబద్ధాన్ని 100 సార్లు మనం చెప్తే అది నిజమైన నమ్ముతారు జనం అని. అదే అందరూ ఫాలో అవుతారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అధికారంలో పక్షంలో ఉంటూ అధికార అంటే ఆ ప్రభుత్వంలో ఉండే అధికారుల మీద బహిరంగంగా నిందలు వేయడం, మాట్లాడడం వేగ్గా అనేది ఇప్పుడు ఎవరికి కూడా జీర్ణం కావట్లేదు. ఇదేమవుతుందంటే ఆయన ఉద్దేశం ఒకటి ఉంది, దాని రిజల్ట్ వేరే రకంగా పడుతుంది. ఇది తెలుగుదేశానికి దెబ్బ. ఎందుకంటే ప్రధానంగా తెలుగుదేశం అనేది మేజర్ పార్టీ అక్కడ.
పవన్ కళ్యాణ్ మైనార్ పార్టీ. పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏందంటే, ఈ ప్రభుత్వంలో మంచి జరిగితే నాది, నా గొప్పతనం. చెడ్డ జరిగితే మాత్రం నీదే బాధ్యత అన్న ఇది. చెడ్డ జరిగిందా లేదా కూడా చెప్పే ప్రొసీజర్ కూడా ఫాలో కావట్ల. చెడ్డ జరిగిందని వేగ్గా ప్రచారం అంటే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రెబల్ లాగా, ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా తాను ప్రజల తరపు నిలబడి ఈ వ్యవస్థ అధికారంలో ఉంటే కూడా చూడు నేను ప్రజలతోనే ఉంటాను, నేను పోరాడుతున్నాను చెప్పుకోవడానికి చేస్తున్నాడు. అంటే తను సీఎం కావాలంటే తను సరిపోదు, ఇప్పుడున్న తన బలం సరిపోదు. తన బలాన్ని పెంచుకోవాలి, తను ఎలివేట్ కావాలి ఈ ప్రభుత్వంలో. రెండవది ఒక కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా కనబడుతుంది లోకేష్కి పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, పాలసీ మేకింగు, డెవలప్మెంటు ఇటువంటివన్నీ చంద్రబాబు చూసుకుంటుంటే గవర్నెన్సు, ఎవరెవరిని నియమించాలి, ఎక్కడెక్కడ వనరులను ఎలా ఎవరెవరు పంచుకోవాలి, ఇవన్నీ కూడా లోకేష్ చూసుకుంటున్నాడు. అట్లాగే పార్టీ నిర్మాణం, అంటే పార్టీ మీద, ప్రభుత్వ ఫంక్షనింగ్ మీద లోకేష్కి పట్టుంది. లోకేష్ ఒక రకంగా అన్డిక్లేర్డ్ సీఎం లాగానే వ్యవహరిస్తున్నాడు. సెకండ్ సీఎం అనుకోవచ్చు లోకేష్ని. ఇది పవన్ కళ్యాణ్కి ఇబ్బందిగా ఉంది. అంటే ఎప్పుడైనా డెసిషన్ ఎవడు తీసుకుంటాడో వాడే పవర్ఫుల్ కదా. ఇంట్లో ఇద్దరు ఉంటారు, భార్య భర్త, పైకేమో భార్య అరుస్తూ ఉంటుంది, అందరూ ఏమో ఈమె డామినేట్ చేస్తుంది అనమాట. కానీ డెసిషన్ మేకింగ్ అంతా భర్త తీసుకుంటుంటాడు. కీలకమైన డెసిషన్ అన్ని వాడి, పవర్ ఎవరిది, అతనిది. కానీ పేరు వచ్చేది ఎవరికి, ఈమెకి. అలాంటివి ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఏముంది, పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడు, రియల్ పవర్ లోకేష్ దగ్గర ఉంది. లోకేష్ డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నాడు. దీన్ని బ్రేక్ చేయడానికి కోసం పవన్ కళ్యాణ్ ఏం చేస్తానంటే, లోకేష్ ఎవరెవరినైతే నియమిస్తున్నాడో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. డీజీపీ కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, అంటే ప్రధానంగా పోలీస్ అధికారులంతా కూడా ఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని లోకేషే నియమించాడు అని చెప్తున్నారు. అలాగే వివిధ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా కీలకమైన టీటీడీ చైర్మన్ కూడా లోకేష్ పెట్టాడు. సో లోకేష్ అండర్లో వీళ్ళు పనిచేస్తారు. లోకేష్ అండర్లో పనిచేసే వాళ్ళని బహిరంగంగా అటాక్ చేయడం ద్వారా అది ఇండైరెక్ట్గా లోకేష్ని అటాక్ చేసి, నువ్వు కాదు పవర్ఫుల్, నేను అనుకుంటే ఎవరినైనా దగ్గరనే సారీ చెప్పిస్తా, ఎవరిదైనా నా ఇంటికి రావాల్సిందే, ఐ ఆమ్ ద పవర్ఫుల్ పర్సన్ అని ఒక సిగ్నల్ బహిరంగంగా ఇవ్వదలుచుకున్నాడు ఎవరు, పవన్ కళ్యాణ్. ఇది అందుకనే ఇప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఒక డిమాండ్ తెలుగుదేశం నుంచి రావడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ బిహేవియర్. ఇదేంటంటే కూటమిలో ఉండాల్సిన పద్ధతి అయితే కాదు. పవన్ కళ్యాణ్ కూటమిలో ఎలా ఫంక్షన్ చేయాలి అనేది పవన్ కళ్యాణ్కి అనవసరం. పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, తన గోల్ని రీచ్ అవ్వడానికి తను ఒక స్ట్రాటజీ చేసుకొని వెళ్తున్నాడు. ఆయనకి పైనుంచి అండ ఉంది, మోడీ అమిత్ షాల అండ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ నుంచి అది కరెక్టే కావచ్చు, ఆయన స్ట్రాటజీ, పొలిటికల్ స్ట్రాటజీ. కానీ ఇప్పుడు కూటమిలో కుమ్ములాట్లు అనేవి కనిపిస్తూ ఉన్నాయి జనాలకి. దీనివల్ల ఖచ్చితంగా రాష్ట్రం ప్రజల మీద కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్కి బాధ్యత ఉంటే ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేది కదా ఆయన చెప్పాలి. నేను కూడా గ్యారంటీ ఇచ్చాను, అవి మాట్లాడట్లేదు చూడండి పవన్ కళ్యాణ్. అంటే ప్రజల రియల్ ఇష్యూల మీద మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్. ఏవో ఇష్యూలు తీసుకొని ఈ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టాలన్న యాంగిల్లో వెళ్తున్నాడు. సో ఇది మెల్లమెల్లగా అర్థమవుతుంది ప్రజలకు కూడా. దానివల్ల ఏమి పవన్ కళ్యాణ్ వ్యూహం అంతా సక్సెస్ అవుతుందని కూడా అనుకోలేము.